క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలకి క్రీస్తు వారి నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మార్నింగ్ మన్నాను చూస్తున్న బిడ్డలందరికీ వందనాలు. దేవుడు మీ అందరినీ నిండార్లుగా ఆస్వాదించునుగాక. ప్రియులరా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నారు. యేసుక్రీస్తు పేదవారు కావచ్చు, ధనికులు కావచ్చు, మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, అందరినీ ఏకరీతిగా ప్రేమిస్తూ ఉన్నాడు. మాత్రమే కాదు, ఆయన దగ్గర కుల మత భేద జాతి తారతమ్యం లేదు. క్రైస్తవ మార్గం అని చెప్పేటప్పుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అంటే ఆయన మార్గాన్ని చూపిస్తున్నాడు. యేసు మతాన్ని స్థాపించడానికి రాలేదు. ఆ ప్రభుల ప్రభు, ఆ గొప్ప దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ భూమిలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టే ప్రభు శిలువలో ఆయన బలిగా మారాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే నీ యొక్కయు నా యొక్కయు లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క పాపములను మోసి ఆయన మన కొరకు బలిగా మారి ఉన్నాడు. నీ శాపములు, నీ పాపములు, నీ యొక్క సమస్త మానవాళి యొక్క పాప శాపములు మోసి శిలువలో బలియాగా మారి మృత్యుంజయునిగా ఆయన తిరిగి లేచి ఉన్నాడు. మరణాన్ని జయించి ఉన్నాడు. ఆ యొక్క విజయాన్ని నీకును నాకును ఇచ్చి ఉన్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆయన నీకు ప్రభు అయి ఉన్నాడు కాబట్టి, ప్రియులారా, వాక్యం సెలవిస్తుంది, యేసు క్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆ అందరికీ ప్రభు అయిన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు దేవుడు నీతో కూడా నాతో కూడా చెప్పే ఒక విషయం ఏంటంటే, నా యొక్క భారమును ప్రభుపై భారమును మోపుడి కలత చెందకుడి అని చెప్తున్నాడు. నా యొక్క సమస్త సమస్యలని, సమస్త వ్యాధులని, సమస్త విధమైన కార్యములని ఆయన పైన మనం పెట్టినప్పుడు ఆయన ప్రభు మన కొరకు మోసి మనకు సమాధానమును, సంతోషమును, విడుదలను ఆయన ఇస్తూ ఉన్నాడు. ఈ యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తున్నానని. నా బిడ్డ, నీ హృదయాన్ని నాకు ఇవ్వు. నా కుమారుడా, నా కుమార్తె, నా దగ్గరికి రా, హృదయాన్ని నాకు ఇవ్వు అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఈ అందరికీ ప్రభు, రాజులకు రాజైన యేసయ్య పైన మన పరిపూర్ణమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని నుంచి మనకు ముందుకు కొనసాగుదాం. ఈ దేవుడు నిజముగా నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కుటుంబాన్ని, నీ బిడ్డలని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమామూర్తి, ప్రేమామయుడు, కరుణామయుడై ఉన్నాడు. కనుక మనం ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రేమామయుడు, ప్రేమామూర్తి ఈ దినమంతా నీతో, నాతో, మనందరితో, మన కుటుంబంతో, మన బిడ్డలతో ఉండులాగిన మనం ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలు కారణభూతుడా కన్న తండ్రి, ఈ మార్నింగ్ మన్నాని చూస్తున్న బిడ్డలను మరి దీవించి మీరు ఆశీర్వదించండి. మీ కృప, మీ దయ, మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు మెండుగా తండ్రి ఈ బిడ్డలందరిపై ఉంచండి. మీరు తండ్రి నిన్న నేడు నిరంతరం ఎన్నడు మారిన దేవుడు, భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఏకరీతిగా ఉండి అందరినీ మీరు ప్రేమిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని వింటూ ధ్యానిస్తున్న బిడ్డలని మీరు ప్రేమిస్తూ, మీరు ఆదరించి, ఆస్వాదించి గొప్ప కార్యములు చేయుదురుగాక. వీళ్ళ పనులను, ప్రయాసానంతటినీ కూడా మీరు దీవించండి. ఈ రోజంతా మీ ప్రత్యేకమైన నడిపింపులో ఈ బిడ్డలు ఉందురుగాక. మీకే మహిమ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.